కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది. మా బాపు కేసీఆర్ ఎందుకు సార్ ఇట్లాంటి మాటలు మాట్లాడతారు మీరు? దేశం కోల్పోయింది, ఇన్ని రోజులు రాష్ట్రమే కోల్పోయింది అన్నారు, ఇప్పుడేమో దేశం, ఏకంగా దేశానికే వెళ్ళిపోయారు సార్ మీరు. ఎంత దేశకి నేత అయితే మాత్రం దేశమే మిమ్మల్ని కోల్పోయిందంటే అది వేరే అర్థం కిందికి వస్తుంది. ఎందుకు సార్ కేసీఆర్ గారు ఇటువంటి మాటలు మాట్లాడతారు? రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయింది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర నేతలు నాతో చెప్పారు. ఆహా, వాళ్ళు ఎందుకో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మీకే చెప్తారు సీక్రెట్గా వచ్చి ఫామ్ హౌస్లో కూర్చొని. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు, ప్రజలదే అంతిమ నిర్ణయం కేసీఆర్. ప్రతిసారి కేసీఆర్ గారు ప్రజలదే అంతిమ నిర్ణయం, ప్రజలదే అంతిమ నిర్ణయం, ప్రజలదే అంతిమ నిర్ణయం అని అనుకుంటా మీరు మళ్ళీ ప్రజలే తప్పు చేసిరని ఒక పక్క అంటా ఉన్నారు, ఒక పక్క మళ్ళీ ప్రజలదే అంతిమ నిర్ణయం అంటున్నారు. చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా దట్ ఈస్ కేసీఆర్ కాబట్టి ఇట్లాంటి డైలాగులు వస్తూ ఉంటాయి. సో ఏ మహారాష్ట్ర నాయకులు చెప్పారు? అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా. ఏంది, తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటిమాటికి కరెంటు పోతుంది కాబట్టి, ఫంక్షన్స్ కూడా లేటుగా అయినాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మా కేసీఆర్ని మిస్ అవుతున్నామని చెప్పి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పేది రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలు. గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, తింటే తిన్నాడు కానీ మాకు చేసిండు అన్న టైప్లో మాట్లాడడం స్టార్ట్ చేసిరు. దానికి కారణం మళ్ళా కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయకపోవడం. కానీ తెలంగాణ పబ్లిక్ కొంతమంది మిమ్మల్ని మిస్ అవుతున్నారన్న విషయాన్ని వాస్తవం, మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు నేను ఒప్పుకుంటున్నా ఆ విషయం. కానీ దేశం మొత్తం కోల్పోయిందంటే మాత్రం నేను అసలు నమ్మలేను, నమ్మశక్యంగా లేదు. నేను ఏదైనా ఉన్నట్టు మాట్లాడతా, అది ఎవరైనా ఎక్కడైనా. తెలంగాణలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది, ముఖ్యంగా ఎవరైతే ఫంక్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారో, నెలకు ఇంత ఫంక్షన్ వచ్చి మందులు కొనుక్కునేటోళ్ళు ఉన్నారో, సో వీళ్ళందరూ ఫర్ షూర్, డామ్ షూర్ కేసీఆర్ గారిని మిస్ అవుతున్నామని చెప్పి బాధపడతా ఉన్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా మా ఛానల్లో నాకే 2-3 చెప్పారు, నేను పబ్లిక్ బైట్స్ కోసం వాళ్ళ ఒపీనియన్ కోసం పోయినప్పుడు. సో నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఈ విషయంలో 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ దేశం మొత్తం నష్టపోయింది తీవ్రంగా అంటే నేనేం చెప్పలేదు. నేను దేశం మొత్తం తిరగలేదు, మరి దేశంలో మిమ్మల్ని మిస్ అవుతురా లేదా, మరి ఏడున్నారో, మరి కేసీఆర్ ఎక్కడున్నారో లబోదిబం అనుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో కూడా తెలియదు. ఆ పోయిపోయి ఆ మహారాష్ట్రకి ఆ జీవన్ రెడ్డి కానీ ఇన్ఛార్జ్ చేస్తారు మీరు. పోయిపోయి ఆ జీవన్ రెడ్డి అక్కడికి పోయి ఏం చేసిండో ఏమో ఎవరికి ఏం తెలుసు చెప్పండి. మళ్ళీ ఆ మహారాష్ట్ర నాయకులు అంటే మీకోసం బాధపడుతున్నారు అంటే ఎవరైనా నమ్ముతారు సార్? సో దయచేసి మాసిబాటికి వచ్చే డైలాగులు మాత్రం దయచేసి చెప్పకండి. మొన్నటి వరకు మీ అబ్బాయి కేటీఆర్ గారు ఒకటే డైలాగుల మీద డైలాగులు చెప్పి ఆ ట్విట్టర్ టిల్లు కాస్త ఇక మాటల పురాణం చెప్పే సొల్లాగా తయారైంది. ఇప్పుడేమో మళ్ళీ మీరు మీ అబ్బాయికి సర్ది చెప్పాలి, అట్లా మాట్లాడొద్దని, ప్రజలే తప్పు చేసిరంటా ఉన్నాడు ఆయన. సిఎస్కు ఎన్హెచ్ఆర్సి నోటీసులు, సర్కార్ పాఠశాలలో సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. 4 వారాల సమయం, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఫిర్యాదుతో స్పందించిన కమిషన్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్గా. ఎందుకంటే తెలంగాణలో స్కూల్స్ పరిస్థితి దారుణం, హీనం. ప్రతిసారి తెలంగాణ నెంబర్ 1 మోడల్, తెలంగాణ మోడల్ అని అంటూ ఉన్నారు. కానీ తెలంగాణ మోడల్ అంటే ఎందులో చూడాలరా? తెలంగాణ మోడలు విద్యలో చూడాలి, వైద్యంలో చూడాలి. వైద్యంలో అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ చూడొచ్చు, ఇక్కడేం చూడొచ్చు? ప్రైవేట్ స్కూల్స్ చూడొచ్చు. గవర్నమెంట్ చదువులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? 6,000 స్కూళ్ళు, 6,000 పైగా స్కూళ్ళు మూతపడ్డాయి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మరి విద్యాశాఖ మంత్రి ఏమో ఇంకా లేడు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆయన అంటాడు గురుకులాలు అసలు అవసరమే లేదు, తల్లిదండ్రులకు పిల్లల్ని దూరం చేస్తున్నారు అని అంటారు. అంటే ఏంది, వాళ్ళు వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ని తీసేస్తే ఈయనేమన్నా మరి గురుకులాలలో వేలు పెట్టి ఆ గురుకులాలు కూడా క్లోజ్ చేసే పని ఏమైనా పెట్టుకున్నా అని డౌట్ కొడతా ఉంది మాకు. సో దీనికోసమా, వీళ్ళ రాజకీయాల కోసమా మనం తెలంగాణ తెచ్చుకుందని అనిపిస్తూ ఉన్నది. విద్యని కోల్పోతూ ఉన్నాం, యూనివర్సిటీస్ మరుగున పడిపోతూ ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీస్ మన తెలంగాణలో ఉన్నాయి.
అతిపెద్ద యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ, అద్భుతమైనటువంటి క్యాంపస్. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంకా పెద్ద క్యాంపస్. ఇటువంటి యూనివర్సిటీలు మనకు ఉన్నందుకు మనం గర్వపడాలి. కానీ ఇప్పుడు ఈ రోజున దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి నాయకులు నీచంగా పాతాళంలోకి తొక్కేసిరు. సులభ కాంప్లెక్స్ కన్నా ఘోరంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లు, ఫుడ్ కోర్ట్లు ఉన్నాయంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏముంటుందండి మనకి? సో ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎటకేలకు ఎన్హెచ్ఆర్సీ మరి సిఎస్కు నోటీసులు పంపించారు. మన సిఎస్ని మారుస్తారా? మళ్ళీ సిఎస్ మరి ఏం పని చేస్తున్నారో ఏమో మన సిఎస్ గారికే తెలియాలి. మావోయిస్టుల అణిచివేతకు సర్కారు ప్లాన్. ప్రభావిత ప్రాంతాలుగా 3 జిల్లాలు, 3 సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయండి. తీవ్రవాద ప్రభావిత జిల్లాల స్టేటస్ కంటిన్యూ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్. కర్రెగుట్టల కొండల్లో మావోయిస్టుల ప్రత్యేక దళం, కౌంటర్గా పోలీస్ క్యాంపుల ఏర్పాటుకు సీఎం ప్రతిపాదన. ఎందుకు సార్ మావోయిస్టులు అంటే భయపడుతున్నారు మీరు రాగానే? వాళ్ళు నాకు తెలిసినంత వరకు మరి అధికారులు తప్పు చేస్తేనే వాళ్ళు బయటికి వస్తారు అడవిలోకి వెళ్ళి. ఆల్రెడీ ఒక బహిరంగ లేఖ రాసినట్టున్నారు కదా మీరు అధికారంలోకి రాగానే. ఎక్కడన్నా మళ్ళా ఇబ్బందికరంగా ఉన్నా, ఎక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టినా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా లెటర్ పంపించారు. సో వాళ్ళ మీద పడ్డరేంది? నెక్స్ట్ కాంగ్రెస్లోకి గులాబీ పార్టీకి షాక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ను టార్చ్ లైట్తో వెతుక్కోవాల్సిందే. ఆ పార్టీ ప్రస్థానం అంతా ఇక గత చరిత్రే. ఇంకో టర్మ్ సైతం కాంగ్రెస్దే అధికారం. మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం